ఓం గణానాం త్వా గణపతిగం వవామహే కవిం కవీనాం ఉపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదభిస్సేదసాధనం ప్రణో దేవీ సరస్వతీ వాజైః ధీనామమిత్రయవతు గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. విద్యాక్షమాలాశుకపాలముద్రాం రాజత్కరం కుందసమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంగిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతోః. బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. పంతొమ్మిది 3/2025 బుధవారం నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశిర ఋతువు పాల్గొన మాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:13 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 6:08 మొదలవుతుంది. ఈరోజు తిథి పాల్గొన మాస బహుళపక్ష పంచమి రాత్రి 8:58 వరకు. తదుపరి షష్ఠి తిథి. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం సాయంకాలం 5:44 వరకు. తదుపరి అనురాధ నక్షత్రం. ఈరోజు యోగం హర్షణ యోగం పగలు 2:53 వరకు. తదుపరి వజ్రయోగం. ఈరోజు కరణం కౌలవ కరణం ఉదయం 7:53 వరకు. తదుపరి గరజి కరణం. ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు. ఈరోజు రాహుకాలం పగలు 12 గంటల నుండి 1:30 వరకు. ఈరోజు యమగంట కాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 11:36 నుండి 12:24 వరకు. ఈరోజు వర్జం రాత్రి 10:05 నుండి 11:49 వరకు. ఈరోజు అమృత గడియలు ఉదయం 7:52 నుండి 9:39 వరకు. ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తూ వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, తులారాశిలో చంద్రుడు, కుంభరాశిలో శని, మీనరాశిలో శుక్ర, బుధ, రవి, రాహుగ్రహాలు. ఈ విధంగా రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేశాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. ఓం సమకశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణ అధ్యక్షో పాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః ప్రడే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్త నజాయతే. ఓం లక్ష్మీం గణపతియే నమః. చాలా విశేషమైనటువంటి బుధవారం. విశాఖ నక్షత్రయుక్త కాలంగా ప్రదోషకాలంలో అనురాధ నక్షత్రయుక్తంగా ఉన్నటువంటి ఈ యొక్క బుధవారం నాడు గణపతి ఆరాధన చేయడం. ఎందుకంటే గకార పూర్వ రూపం అకారో మధ్యమ రూపం అనుస్వార పరతరః ఇదంతా కూడా గణపతి అధర్వశీర్షంలో ఉంటుంది. నీవే తల్లివి తండ్రివి నీవే గురుదైవతంబు నీవే సకలంబు నీవే సర్వత్రా విజయంబు గణనాయక అని అన్నారు. అంటే గణపతిని ఆరాధన చేసేటువంటి వ్యక్తి ఎవరైనా సరే ఇది నాది కాదు, తల్లివి తండ్రివి గురువు దైవం అన్నీ నువ్వే, నాకు ఈ కలియుగంలో ఈ వంశంలో ఈ కులంలో ఈ తల్లిదండ్రులకు నేను పుట్టాను అంటే నీ ఆజ్ఞ వల్లే పుట్టాను, అందువల్ల ఏది నడిపించినా నువ్వే, ప్రత్యక్ష భగవంతుడివి నువ్వే, ప్రత్యక్ష సాక్షివి నువ్వే, అందుకే ప్రప్రథమంగా నిన్ను పూజనీయుడిగా నిన్ను నేను కొలుస్తున్నాను స్వామి, నువ్వు నన్ను మంచి దారిలో నడిపించి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతల్ని ఆపాదన చేసి నన్ను ఆశీర్వదించు అని గణపతిని ఎవరైతే ఈ విధంగా మొక్కుకుంటారో వారికి కష్టాలనేవి కడతేరి
సుఖాలకి దగ్గరగా ఉండి భార్యాభర్తల మధ్య అన్యోన్యత జరిగి కార్యాల్లో విఘ్నాలు లేకుండా సుఖప్రదమైనటువంటి అంశతో ముందుకు నడుస్తారు. బుధవారం గణపతి ఆరాధన చేసిన వాళ్ళకి విఘ్నాలు ఉండవు. ప్రతినిత్యం త్రికాల సంధ్యావందనాల్లో కూడా గణపతిని స్మరించుకోవాలి. ఎందుకంటే గణపతి అంటేనే శ్రేష్టత, గణపతి అంటేనే సుఖవంతమైన విలాసవంతమైన జీవితం, గణపతి అంటేనే నరఘోష లేనటువంటి జీవిత సాఫల్యతం. అందువల్ల గణపతి అంటేనే శుభం. అందువల్ల గణపతిని మాత్రమే ప్రప్రథమంగా పూజ చేయమని వేదవాంగ్మయం చెప్పబడింది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చక్కనైనటువంటి గణపతి ఆరాధన చేయండి. ఈరోజు చాలా సర్వశ్రేష్టంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు. ముందుగా మేష రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులకి సాధారణం కంటే పరీక్షా శాతం బిగుస్తూ వచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఖర్చులు పెరుగుతాయి. సాధారణం కన్నా పరిస్థితులన్నీ కూడా వీరికి వ్యతిరేక కాలంగా మొదలవుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ యొక్క మేషరాశి వారికి వీరి మాటే వీరికి శత్రువైపోతుంది. అందువల్ల ప్రతి విషయంలో కూడా మేషరాశి వారు అప్రమత్తంగా ఉండాలి. బంధు విరోధం అధికమయ్యేటువంటి రోజులు మొదలయ్యి మేషరాశి వారు ఈరోజు గణపతిని చక్కనైనటువంటి ఆ యొక్క గరికతో అర్చన చేస్తూ ఉండడం వల్ల, విఘ్నేశ్వరుడి ఆరాధన వల్ల, ఉండ్రాళ్ళు జిల్లేడికాయలు నైవేద్యం పెట్టుకోవడం వల్ల, బెల్లాన్ని నివేదన పెట్టడం వల్ల, ఈ యొక్క విఘ్నేశ్వరుడి ఆరాధన వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులకి సాధారణం కన్నా అధికమైన విజయాల పరంపర అధికంగా ఉండేటువంటి సందర్భాలు ఈ వృషభ రాశి వారికి చోటు చేసుకుంటున్నాయి. అందులోని ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క 4 గ్రహాల యొక్క పరంపర కొనసాగింపు ఇంకా మొదలైంది. అన్నింటా కూడా విజయ సాధనం ఉన్నది. సంతానం లేని వారికి వృషభ రాశి వారికి సంతానం ఉంటుంది. సంతానం ఉన్నటువంటి వృషభ రాశి వారికి సంతానంలో వారి యొక్క పేరు ప్రఖ్యాతులు మీకు ఆపాదించబడేలా ఉంటాయి. మీ పిల్లల వృద్ధిని మీరు చూస్తారు. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి విఘ్నేశ్వరుడికి కొబ్బరికాయ బెల్లం నివేదన చేసి గరికతో అర్చన చేసుకుంటే ఈరోజు అన్ని పనుల్లోని కూడా విజయవంతమైన శుభ ఫలితాలు లభిస్తాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మిథున రాశి వారికి చంద్రుడు 5వ ఇంట ఉండి మరి ప్రదోషకాలం తర్వాత 6వ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఈరోజు సాయంత్రం వరకు మీకు జరగవలసినటువంటి రిజిస్ట్రేషన్ పనులు కానీ ముఖ్యమైనటువంటి పనులు కానీ అన్నీ కూడా సఫలీకృతంగా అవుతాయి. మరి ప్రదోషకాలం నుండి మీ యొక్క అనారోగ్య సమస్య తీవ్రతరం జరుగుతుంది. అందువల్ల జాగ్రత్త వహిస్తూ మిథున రాశి వారి ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. ఈరోజు అన్నింటా విజయ సాధన కోసం ముఖ్యంగా ఇక్కడ మిథున రాశి వారు గణపతిని చాలా అద్భుతంగా మీరు ఉపవాస దీక్షలాగా ఉండగలిగి చక్కగా అభిషేకం అర్చన చేసుకుంటూ గరికతో స్వామివారి యొక్క అష్టోత్తర శతనామాలు పూజ చేసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. బెల్లాన్ని నివేదన చేస్తే స్వామి చాలా ప్రీతి పొంది మీకు శుభవార్తనిస్తారు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి గణపతి ఆరాధన గురుబలాన్ని పెంచుతుంది. ఇంతవరకు వీరు పోగొట్టుకున్న ప్రతి నష్టము కూడా తిరిగి వస్తుంది. అలాగే తెల్ల నువ్వుల పప్పు బెల్లం కలిపినటువంటి తిలపిష్టం అని అంటారు. ఈ తిలపిష్టాన్ని గణపతికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని తీసుకువెళ్ళి ఆవుకి తినిపించడం వల్ల కర్కాటక రాశి వారు పోగొట్టుకున్న ప్రతి నష్టాన్ని లాభదాయకంగా వీరి జీవితం
ఎన్నో కష్టాలు పడినటువంటి సందర్భాలని తొలగింపజేసేటువంటి విధంగా ఈ రోజు నుండి మొదలవుతుంది. కర్కాటక రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి శుభ పరిణామాలు రాబోతున్నాయి. అన్నింటా కూడా విజయ సాధన ఈరోజు మొదలవుతుంది. కావున ఈ యొక్క కర్కాటక రాశి వారికి అన్నింటా విజయ సూచనగా ఈ గణపతి ఆరాధన విజయ ఫలితాన్ని ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క సింహరాశి వారికి కష్టాల యొక్క తీవ్రత పెరుగుతోంది. చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ యొక్క సింహరాశి వారు. ఈరోజు చాలా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్య, తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యతో చాలా ఇబ్బంది పడి మీకు అన్ని రకాలుగా కూడా నమ్మక ద్రోహం అనేది కూడా జరగడానికి అవకాశం అధికంగా ఉంది. ఎందుకంటే అష్టమ స్థానంలో రవిరాహువుల కలయిక, ఆ రవిరాహువుల కలయిక అష్టమ స్థానంలో ఉండి ద్వితీయమందు ఉన్నటువంటి కేతువును చూడడం వల్ల సింహరాశి వారు కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడేటువంటి అంశం అధికంగా ఉంది. ధన విషయంలో జాగ్రత్త ఉండండి. ఈ బుధవారం చక్కనైనటువంటి గరికతో గణపతి ఆరాధన చేయడం వల్ల విశిష్టతతో కూడినటువంటి జీవితం లభిస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తర ఫల్గుని నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఉన్నటువంటి కన్యారాశి జాతకులకి కుటుంబంలో అనిశ్చిత వాతావరణం అధికంగా ఉంటుంది. మీరు ఒకరికి మంచి చేద్దామని ముందుకు వెళ్తే మిమ్మల్ని అవతల వాళ్ళు తప్పుపట్టే పరిస్థితులు ఏర్పడతాయి. దానివల్ల మీకు మనస్సు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నేను మంచి చేద్దామని వెళ్తే వాళ్ళు నన్ను తప్పు పట్టాల్సిన పని లేదు కదా అనేటువంటి ఆలోచనలోకి వెళ్తారు. అందువల్ల ఇదంతా గ్రహస్థితి ప్రభావంగానే జరుగుతుంది కన్యారాశి వారికి. జాగ్రత్త వహిస్తూ కన్యారాశి వారు మిథ్యా అపవాద దోష నివారణ సిద్ధ్యర్థం చక్కనైనటువంటి గణపతి ఆరాధన చేస్తూ స్వామివారికి ఉండ్రాళ్ళు బెల్లం నివేదన చేయండి. ఖచ్చితంగా శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క తులారాశి జాతకులందరికీ కూడా అష్టమస్థాన గురుదోషం వల్ల తీసుకునేటువంటి నిర్ణయాల్లో చాలా తీవ్రమైన ఇబ్బందికరమైనటువంటి అంశాలు అనుకోకుండా ప్రస్ఫోటన జరుగుతుంది. మీరు తీసుకునేటువంటి నిర్ణయాల్లోనే చాలా ఇబ్బందికరమైన అంశం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క తులారాశి వారికి 6వ ఇంట రవి చాలా విశేషంగా కాపాడుతూ వస్తారు. అలాగే చంద్రబలం పెరుగుతూ వస్తుంది. అందువల్ల జాగ్రత్త వహిస్తూ ఈ చంద్రబలంతో ఈ యొక్క తులారాశి వారు నేడు గడుపుతారు. కాకపోతే రాహువు 6వ ఇంట ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు, ఆర్థిక పరిణామాల్లో ఇబ్బందులు కొన్ని ఏర్పడతాయి. ఈరోజు బుధవారం కాబట్టి గణపతి ఆరాధన చేయండి, అన్నింట శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా మరి ద్వాదశ చంద్రుడు రాశిచక్రంలోకి రాబోతున్న తరుణం. కొంత ఇబ్బందికర వాతావరణం నుండి కొంత ఆనందించే వాతావరణం వచ్చినప్పటికీ కూడా పంచమ క్షేత్రంలో రవిరాహువుల యొక్క కలయిక, శుక్రబుధుల యొక్క కలయిక ఈ వృశ్చిక రాశి వారిని ఒక అగమ్య గోచరంగా వీరి బంధువర్గమే వీరి మీద వేసేటువంటి నిందల వల్ల, అనవసరమైనటువంటి వ్యర్థ కలాపాలు ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని మానసికంగా ఇబ్బంది పడేటువంటి సందర్భం అధికంగా ఉంటుంది. అందువల్ల చేసే ప్రతి వృత్తిలోని ప్రతి ఆ యొక్క కార్యక్రమాల్లోని శుభం జరిగేటువంటి అంశం కన్నా నరఘోష జరిగేటువంటి అంశం అధికంగా ఉండడం, ఎవరిదైతే దృష్టి పడకూడదని మీరు జాగ్రత్త పడుతూ ఉంటారో వారి దృష్టి పడుతూ ఉంటుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారు. అలాగే
ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అనాదిగా ఆపన్న హస్తం ఇచ్చేటువంటి పరిస్థితుల నుండి కొన్ని సందర్భాల్లో ఆపన్న హస్తం ఇచ్చేటువంటి వారు దూరం అవ్వడం కొన్ని సందర్భాల్లో వీరిని ఇబ్బంది కలిగించే అంశంగా కూడా ఈ రోజు నుండి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండవలసిన విషయం. వృశ్చిక రాశి వారు ఈరోజు గణపతి ఆరాధన చేయండి, అన్నింట శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్నటువంటి ధనుర్రాశి జాతకులకి సప్తమ స్థాన కుజుడు, 6వ ఇంట గురువు, ఏకాదశ చంద్రుడు, తృతీయమందున్న శని, చతుర్థమందు ఉన్నటువంటి రవి, రాహు, శుక్ర, బుధులు, దశమ కేంద్రంలో కేతువు వెరసి వీరి యొక్క జీవితంలో ఒక తృణప్రాయమైనటువంటి బృహత్తర మాలికగా ఉండేటువంటి మహత్తర యోగాన్ని అందుకోబోతున్నారు. వీరి విద్య ప్రపంచానికి ఆదర్శవంతమవుతుంది. వీరి పేరు ప్రఖ్యాతులు చాలామందికి ఉపాధి కల్పిస్తాయి. వీరి యొక్క ధనయోగ సూచన ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ మొహాన్ని, వీళ్ళ యొక్క పరిస్థితిని అర్థం చేసుకునేలా చేస్తాయి. అందువల్ల ఈ ధనస్సు రాశి వారికి తిరుగులేని విజయ అవకాశాలు రానున్న కాలంలో చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ అర్ధాష్టమంలో ఉన్నటువంటి శుక్రబుధుల వల్ల చాలా విశేష వ్యాపార యోగం కూడా ఉన్నది. గణపతి ఆరాధన చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో పుట్టిన మకర రాశి జాతకులకి చాలా శత్రువర్గం యొక్క బాధలన్నీ తొలగిపోయి సర్వజనులు మిత్రత్వంగా ఉండి చంద్రబలం తోడయ్యి మనస్సు ప్రశాంతంగా ఉండే రోజులు మొదలవుతున్నాయి. ప్రతి పనిలోని విజయావకాశం అధికంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. వ్యాపార లాభం అద్భుతంగా ఉంటుంది. చేసే వృత్తి ఉద్యోగాల్లో పదవి అత్యున్నత స్థితి, ఉన్నత స్థితి ఉంటుంది. ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది. గణపతి ఆరాధన చేయండి, అద్భుతాలు సృష్టిస్తారు ఈ యొక్క మకర రాశి వారు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్టా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి జాతకులకి అష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతుగణ ప్రభావం, రాశిచక్రంలో ఉన్నటువంటి శని ప్రభావం వల్ల ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులు, ఎవరు అయిన వాళ్ళు, ఎవరు కాని వాళ్ళు అనేటువంటి విషయంలో చాలా ప్రస్ఫుటమైనటువంటి స్పష్టతతో కూడిన నిర్ణయం తీసుకుంటారు ఈ యొక్క కుంభరాశి వారు. వీరి యొక్క ఆలోచన చాలా పగడ్బందీగా ఉంటుంది. ఎంత పగడ్బందీగా ఉంటుందంటే ఇక నుండి వీరు ఎప్పటి నుండో ఆపన్నహస్తంగా ఉన్నటువంటి జీవితాలని ఒకసారి గమనించి రుణప్రాయంగా, తృణప్రాయంగా విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితి కూడా కొన్ని సందర్భాల్లో అధికంగా ఉంటుంది. గ్రహస్థితి వీరి మనస్సును మార్చేస్తూ ఉంటుంది. బయట వాళ్ళేమో సొంత వాళ్ళు అవుతారు, సొంత వాళ్ళేమో బయట వాళ్ళు అవుతారు. ఇది వీరి జాతకంలో ఉన్నటువంటి పరిస్థితి. రవిరాహువుల యొక్క గ్రహస్థితి, రాశిచక్రంలో ఉన్న శని పూర్వభాద్ర 3వ పాదంలో ఉన్నటువంటి స్థితి. అందువల్ల ఈ యొక్క కుంభరాశి వారికి కొన్ని విషయాల్లో స్పష్టమైనటువంటి వాస్తవికతలు కొన్ని కనపడి తగు జాగ్రత్తలు తీసుకోవడం చెప్పుకోదగ్గ సూచన. అయినా ఈ యొక్క కుంభరాశి వారు చక్కనైనటువంటి గణపతి ఆరాధన చేయడం వల్ల అష్టమకేతు దోషం పోయి వాస్తవికతని గణపతి దగ్గర చేస్తారు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి మీనరాశి జాతకులకి చాలా తీవ్రతరమైనటువంటి ఇబ్బందులతో కూడిన రోజులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా పదవిలో, ఉద్యోగంలో, అలాగే వృత్తిలో ఆటంకాలు ఎదురవుతుంటాయి. ఈ ఆటంక దోష నివారణార్థం మీనరాశి వారు చేసేటువంటి గణపతి ఆరాధన, గరికతో చేసినటువంటి పూజ చాలా విశ్లేషణాత్మకంగా, విశిష్టతగా ఉంటుంది. చక్కనైనటువంటి శుభ ఫలితాలు లభిస్తాయి. గణపతి ఆరాధన చేస్తూ ఆ స్వామివారికి ఉండ్రాళ్ళు, జిల్లేడికాయలు, బెల్లము, కొబ్బరికాయ, చెరుకు ముక్కల్ని నైవేద్యం పెట్టి సంకల్పంలో సమస్త మిథ్యా అపవాద దోష నివారణార్థం అని సంకల్పం చెప్పుకుంటే
అన్నింటా విజయాలు చేకూరుతాయి. ఈ విధంగా ద్వాదశ రాశుల యొక్క నేటి శుభ ఫలితాలు, గోచార ఫలితాలు చెప్పుకున్నాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాతు. గణపతి ఆరాధన చేయడం వల్ల వచ్చేటువంటి లాభాలు మన యొక్క నిత్య జీవన మనుగడ మీద ఎలా ఉపయోగపడతాయంటే, మన యొక్క పనులన్నీ నిర్విఘ్నంగా ముందు సాగుతాయి. అలాగే బద్ధకం అనేటువంటి పదం మన జీవితంలో రాదు. గణపతి ఆరాధన చేసిన వాళ్ళకి బద్ధకిష్టులుగా ఉండరు, యాక్టివ్గా ఉంటారు. గణపతి ఆరాధన చేసిన వాళ్ళందరి ముఖంలోని వర్చస్సు ఉంటుంది. గణపతి ఆరాధన చేసిన వాళ్ళకి నరఘోష అనేది తగలకుండా గణపతి రక్షిస్తాడు. ఎందుకంటే గణపతి ఆరాధన చేయడం వల్ల ఎంతటి కష్టాన్నైనా ఆ యొక్క చిన్న కష్టంగా ఉండి తృణప్రాయంగా కష్టాన్ని నివారణ ఎలా చేయాలనే మేధాశక్తినిస్తాడు. గణపతి ఆరాధన చేయడం వల్ల 10 మందికి మనం పెట్టే చేయిగా ఉంటాం. గణపతి ఆరాధన చేయడం వల్ల లక్ష్మి స్థిరలక్ష్మిగా నిలబడుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా కలవు వినాయకవు అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా గణపతి ఆరాధన చేసుకుంటూ మరి రానున్న విశ్వావసునామ సంవత్సర ఉగాది నాటికి అందరికీ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ, మీరందరూ కూడా సుభిక్షంగా ఆరోగ్యంగా గణపతి ఆరాధన చేయండి, మీకు శుభం జరుగుతుంది. ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని నివృత్తి చేస్తూ బ్రహ్మవాక్కు కార్యక్రమాన్ని ముగిస్తూ, రేపు మళ్ళీ మన బ్రహ్మవాక్కు కార్యక్రమంలో ప్రాతకాలంలో గురుమంత్ర సాధనతో గురువారం నాడు కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.